వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నికృష్ట పాలన చేసి ప్రజలకు దూరం అయ్యి ఓడిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా చేసింది చెప్పుకోలేక, కూటమిని విమర్శించలేక, రాయలసీమ ప్రాంతంలో కూడా తాను చేసింది చెప్పుకోలేక, మళ్ళీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టి దూరం అయిపోయిన వర్గాలను దగ్గర చేసుకోవడానికి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళని రెచ్చగొట్టి రాయలసీమ ప్రాంత టీడీపీ నాయకులను దూషిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చూస్తున్నాం. కోస్తా ప్రాంతంలో కులాలని మతాలను రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం భాగంగా ఏలూరు సభ దగ్గర నుంచి అన్నీ చూస్తూనే ఉన్నాం. కేసులు పెడితే ఆ వర్గాలని, ఆ వ్యక్తులని వదిలేసి దూరంగా పారిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి నీచ రాజకీయాలు చేయటం తప్ప ప్రజల దగ్గరికి చేరి ప్రజలకు నచ్చజెప్పి ప్రభుత్వాన్ని విమర్శించి ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలకు సేవలు చేసే జ్ఞానం లేక ఇలా నీచ రాజకీయాలు పాల్పడుతున్నాడా? కుట్ర రాజకీయాలు తెరలేపుతున్నాడా? కులాలుగా, మతాలుగా, ప్రాంతాలకు విడగొట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉందా? రాజకీయంగా భవిష్యత్తు ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు, కోస్తాలో కుల మత రాజకీయాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అనేక విషయాలు బయటపడతా ఉన్నాయి. రావణ్ కేసు విషయంలో లోతుగా విచారణ చేస్తూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతా ఉన్నాయి. వీళ్ళ కుట్రలో కుతంత్రాలు, మతాన్ని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం స్పష్టంగా ఇవాళ రేపు అనేక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఈ నీచ రాజకీయాలు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఎలా ఉంటుందంటే అండి, కేవలం కుట్ర రాజకీయం, అవినీతి, అక్రమాస్తులు, ఇది తప్ప అధికారం కోసం తపన, అధికారం కోసం అడ్డదారులు, ఈ తప్ప ఆయన మోడస్ ఆపరండి సిలబస్ అది. కాబట్టి ఆయన నుంచి మీరు నీతివంతమైన రాజకీయాలు, ప్రజలకు అవసరమైన రాజకీయాలు ఆశించకూడదు. అతని నుంచి అసలు ఆశించకూడదు. అది అందరికన్నా ముందు ప్రజలు గమనించారు, అతను తోస్తారు. ఒకసారి అవకాశం ఇచ్చారు, ఒక ఛాన్స్ అని అతను అమాయకం కనపడి వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మగారు అందరూ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతని చేష్టలు, అతని వ్యవహారం, అతని నిర్ణయాలు, అతని పరిపాలన, ఇంత దరిద్రమైన పరిపాలన చూసిన తర్వాత ఇక జనం ఇతను మాకు వద్దురా బాబు అనుకున్నారు. ఎప్పటికీ మొన్నటి 24 తీర్పు మాత్రమే కాదండి అది, ఇక ఎప్పటికీ ఇతను వద్దనుకున్నారు. ఇతన్ని నెల్లూరు నుంచి ఆ పైకి అంటే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం వరకు ఎప్పటికీ అతను యాక్సెప్ట్ చేయరు, రాణించే అవకాశం లేదు. రాయలసీమలో కొద్దో గొప్ప అతనికి మొగ్గు అవకాశం ఉంటుంది, కానీ గెలిచి ఛాన్స్ ఉండదండి. దూరమైన వర్గాలు కొద్దిగా దగ్గర అవ్వచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అసంతృప్తులు ఇలాంటివన్నీ ఉంటాయి. అయినా సరే అతను గెలిచి అధికారం చేపట్టి అతను సీట్లు గెలుచుకునే స్థాయిలోకి మాత్రం ఇప్పుడు సమీప భవిష్యత్తుతో రాలేడు. అంటే ఈ ఎలక్షన్ వరకు 29 ఎలక్షన్ లోపల చేరుకోలేడు. కారణం ఏంటంటే అతను 24 వరకు అతను ఏం పని చేస్తే ఓడిపోయాడో, 24 తర్వాత ఈ 2 ఏళ్లలో కూడా ఆయనలో ఏం మార్పు లేదు. అంతకన్నా ఎక్కువ చేస్తుంది. అంతకన్నా దుర్మార్గంగా దారుణం బాబోయ్ మళ్ళీ అసలు అతని పేరు తెలుసుకోవడానికి జనానికి చిరాకు వస్తుంది. మీరు ఏమంటున్నారో చేసింది చెప్పుకోలేక అంటున్నారు కాదు, అది కాదండి. ఏం చేసాడో లేదు కదా, ఏమీ చేయలేదు కనుక చేసింది చెప్పుకోలేక కాదు, ఏమీ చేయలేదు కనుక ఏం చెప్పుకోలేకపోతున్నాడు. అర్థమైందండి. కాబట్టి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి, లేకపోతే అంబటి రాంబాబు, కాకన గోవర్ధన్ రెడ్డి, లేకపోతే పేరు నాని, ఇప్పుడు మీరు అన్నట్టుగా అతను కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వాడదాం అనుకుంటాడు. ప్రాంతం విషయంలో ఏమొస్తుందంటే అమరావతికి పెట్టుబడి పెట్టేస్తున్నారు, లక్షల కోట్లు అని పెట్టుబడి పెడుతున్నారు, మిగతా వాళ్ళందరూ ఏమైపోతారో అనేటువంటిది ఎత్తుకుంటాడు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏమున్నాయండి? పారిశ్రామికంగా రాయలసీమ, ఐటీ రంగంలోని మిగతా పెట్టుబడులన్నీ వైజాగ్, ఉత్తరాంధ్ర వస్తుంటే మధ్య కోస్తాలో అమరావతి ఉంది కాబట్టి ఒక రకంగా మధ్య కోస్తాలో ఉన్న వాళ్ళు మాకేం రావట్లేదని అటుపోతున్నాయి అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇతని ప్రాంతాల వారికి విభేదాలు తెద్దామన్న ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది. అంచేత ఇంకేమన్నా తెలియక పిచ్చొచ్చి మావిగాని అన్నాడు. ఆ మావి అది ఇతడు ఏం చెప్పాడు అవన్నీ కూడా ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి కదా. దానికి ఏం చెప్తాడు అతను? హైవే పక్కన రోడ్డు అంపడ డాబాలు పెట్టినట్టు పెడదాం ఆఫీసులు అయ్యి అంటాడు. ఇక బుర్ర పాడైపోయింది, లాస్ట్ స్టేజ్ అన్నమాట అది. ఇంకా మందులు వాడక తప్పని పరిస్థితి, ఆ మాటలు మాట్లాడుతున్నాడు. దాన్ని పట్టుకుని మిగతా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రచారం డెఫినెట్గా చేసుకుంటారు, మన వద్దని చెప్పడానికి మనం ఎవరు వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళందరినీ పిచ్చోళ్ళ కింద చూస్తారు అందరూ. అది ప్రయత్నం చేయడం పని జరగలా. కులం ఇక కమ్మ కాపు మధ్య, లేకపోతే కాపు బీసీల మధ్య, కాపు దళితుల మధ్య, లేకపోతే ఇలాగా పెట్టడానికి ఇప్పుడు ఇదివరకు కమ్మారు ఒకళ్ళే టార్గెట్, ఇప్పుడు కమ్మ కాపు ఇద్దరు టార్గెట్ అతనికి. ఇక అతను చేయని ప్రయత్నం లేదండి, ప్రయత్నం ఇంకా అతనికి చిక్కట్లేదు, మట్టగడసలా జారిపోతున్నారు జనం. అసలు ఏ అంశం దొరకట్లా. ఆడి దరిద్రానికి ఏ అంశం తీసుకున్నా కానీ తిరిగి బెడిచి కొడుతుంది. ఇప్పుడు కందుకూరులో ఎవరో చనిపోతే దాని గురించి ప్రతి అంశం ఒక, లేకపోతే ఏదైనా సాయికృష్ణ అంశం అన్నిటిలో కూడా ఫుల్గా రివర్స్ అవుతుంది. అతనికి బూమరాంగ్ అంటారు దాన్ని, అలాగవుతూ వచ్చింది. మతాన్ని వాడదామని చూసి ఒక పాస్టర్ గారు చనిపోతే యాక్సిడెంట్ అయిపోయి దాన్ని వీరంగా వాడిచ్చాడు. అది అందరూ అన్నారు. పోలీసు వాళ్ళు చాలా బాగా పనిచేశారు, అందులో చాలా వివరాలు ఇచ్చారు. ఖచ్చితంగా
చాలా కన్విన్సింగ్గా చెప్పారు. సాయికృష్ణ విషయం అలాగే చెప్పారు. కులం విషయంలో డిఎస్సిలో కమ్మవారికే వచ్చిన సీట్లు అంటే ఆఫీసర్లు అందరూ బయటకు వచ్చి ఎవరెవరు ఏంటి అనేటువంటి వివరంగా చెప్పారు. వీళ్ళు ప్రస్తుతానికి అయితే అన్ని వివరణలు ఇచ్చుకుంటానికి వచ్చారు. ఇక మతం విషయంలో రావణ్ చేత రావణ్ గారు ఈ ఏదో మీటింగ్ పెట్టారు కదా ఏలూరులో, దాంట్లో పీటర్ అయిపోయారు. అక్కడ అడ్డంగా దొరికాడు. ఇప్పుడు మీరు ఏదైనా చేయదలుచుకున్నప్పుడు చాలా మంచి భాషతోటి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలు ఎవరు హర్ట్ అవ్వకుండా ఉండేలాగా చేయాలి. అది మానేసి మీరు మీ ఇష్టమైనట్టు బూతులు లంఘించుకుంటే ఊరుకుంటారా? కేసు పెట్టారు. సోషల్ మీడియా కేసులకి సోషల్ మీడియాలో ఎలా రెచ్చిపోతే ఎలాగన్న న్యాయస్థానాలు కూడా వీళ్ళకి బెయిల్ ఇచ్చింది. ఆ చట్టాల ప్రకారం ఇస్తారు వాళ్ళు. దాన్ని ఒక రకంగా దాన్ని కూడా అపోహలు కల్పించడానికి వాడుకున్నారు. ఇప్పుడు కేసు నమోదు చేశారు, బెయిల్ వచ్చింది, ఇంకో స్టేషన్ పెట్టారు. దీంట్లో ఎలా చెప్పారు? అదిగో సరైన కేసు పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు కాబట్టి ఆడేమో చంద్రబాబు గారిని లోకేష్ని తిట్టలేదు, ఇలా కూడా అగ్గెడతంగా చూశారు. అక్కడ కూడా వెడగొట్టే ప్రయత్నం. మీకు ఏ సందు దొరికితే అందులో కాలేడేస్తారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపా చట్టం పెట్టారు. దాన్ని ఆ గుడివాడు ఉపమా చట్టం అంటున్నాడు. ఉపా చట్టం అంటే కూడా రాలేదు, లేకపోతే ఉపా చట్టం అంటే కూడా రాని సన్నాసులు అంతే. అలా రానా లేకపోతే ఉప్మా అని చెప్పి ఎటకనమాడుతుంది. ఆ దాని మీద కేసిన వాడు అలా వదిలేయటం కూడా ప్రమాదమే. అలాంటి వాడు అష్టం కంపరం వచ్చేద్దాడు మాట్లాడుతుంటే. ఇలా పరిస్థితుల్లో ఇవాళ రావణ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డేటా ఫోన్ దొరికింది వాళ్ళ చేతికి. దాంట్లో మొత్తం బొమ్మ లాగేస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా అనైతిక అసభ్యకరమైన ఇవన్నీ వస్తున్నాయి. దాంతో అతనితో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ బుక్ అయిపోతారండి. ఏదో అనుకుంటున్నారు, ఇంకా వాళ్ళ దాకా రాలేదా పాము అనుకుంటున్నారు. ప్రకాష్ రాజ్తో సహా అతను చాలామంది వీడియోలు డిలీట్ చేసుకుంటున్నారు. అతనికి సపోర్ట్గా చేసినవి, అతనిలాగే చేసిన వీడియోలను డిలీట్ చేసుకుంటున్నారు. అదే కాకుండా ఆ వీడియోని మీరు లైక్ చేసినా దాంట్లో పాజిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా బుక్ అవుతారు. ఇది అంతే సమర్థించినట్టే. చట్టం అలాంటిది. దేశద్రోహం కదండి, దేశ సమగ్రతకు దెబ్బ కదా. చాలామంది దీని మీద ఆ చట్టం అమలు చేస్తారా, ఇది చంద్రబాబు నాయుడు గారు అలా పెట్టకూడదు, ముద్దెట్టుకోవాలా. మిస్టర్ అన్నట్టు దేశానికి సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి, దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తే ముద్దెట్టుకుంటారా? అక్కడ సాయిబాబు అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ని ఎన్నాళ్ళ మగ్గేయండి తిహార్ జైల్లో. వరవర్రావు ఎలా ఉన్నాడు అంటే ఇతను వాళ్ళకంటే తీవ్రంగా వ్యాఖ్యానించాడు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎలా చేస్తాడు? తోపుదుడుతున్నాడు. ఫ్యాక్షన్ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్యాక్షన్ తీసుకొద్దామని చూస్తున్నాడు. అక్కడే కాదు, ఎక్కడ వీలుంటే అక్కడ పల్నాడులో కూడా ఇదే పని. ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలెడుతున్నాడు. ఫ్యాక్షన్ రాజకీయాల యుగం ముగిసిందంటే ఇప్పుడు ఇక్కడ పెత్తందారులు, ఇదివరకు ఫ్యాక్షన్ ఎలా ఉండేది, కుటుంబాల మధ్య, గ్రామాల మధ్య ఉండేది తప్ప నియోజకవర్గం అంతా అందరికీ సంబంధించి ఉండేది కాదు. మిగతా వాళ్ళ జోలికి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు సమూలంగా పెకలించి వేసాడు దాన్ని. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టామని చూస్తున్నాడు ఇతను. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడాడు, ఎంఎస్ రాజును టార్గెట్ చేసాడు ఒక పక్కనే, ఇంకో పక్కన సునీతమ్మ గారిని, ఆవిడ పరిటాల సునీత గారిని టార్గెట్ చేసాడు. అంటే ఒక రకంగా ఫ్యాక్షన్ తీసుకొద్దామని. ఈపి చిట్లు పోద్దండి ఫ్యాక్షన్కి. అర్థమైందా మీకు? వాళ్ళ డాబాల మీద రాళ్ళు రప్పలు పెట్టుకుని బీర్ బాటిల్ ఇవన్నీ దాడులు చేయడానికి చూస్తున్నాడు కదా. ఇప్పుడు కోటింగ్ స్టార్ట్ అవుద్దండి. ఎవరినే వదిలిపెట్టరు. అసలు వీళ్ళకే చంద్రబాబు అసలు సిగ్గుంటే మాట్లాడకూడదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీసాలు ఉరిగించుకుంటానట. ఎందుకు ఉరిగించుకోలేదు? వీడికి మాట్లాడతాట. తప్పు కదా వాళ్ళు. నీకు ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే రాజకీయంగా విమర్శ, లేకపోతే రోడ్లు లేదని చెప్పు, లేకపోతే డెవలప్మెంట్ ఎక్కడ కనపడలేదని చెప్పు. నువ్వు డెవలప్మెంట్ చేయకపోతే అవి చెప్పుకోలేక మాట్లాడలేక ఈ చెత్తవాళ్ళు ఏమన్నా మాట్లాడాలంటే నువ్వేం చేశారో అంటారని భయం వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు అతను ఎవరిని గెలుక్కోకూడదు, వాళ్ళని గెలుక్కుంటున్నాడు. శ్రీరామ్ చాలా ఓపికగా ఉన్నాడు. చంద్రబాబు గారి నుంచి గట్ట అబ్జెక్షన్స్ వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, నువ్వు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళందరూ అదుపు చేస్తాడు. అది వీళ్ళకి వరం కింద మారింది. వీళ్ళు అదృష్టవంతులు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేతుల్లో వీళ్ళు భద్రంగా ఉన్నారు. వీళ్ళు ఈ రాష్ట్రమే కాదండి, ఈ వైసీపీలో ఉండి నోటుకొచ్చినట్టు పేలిన వాళ్ళు, అరాచక శక్తులు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల వాళ్ళకి ఈపి 3 ఈపులు అయిపోకుండా ముఖం 3 ముఖాలు అవ్వకుండా ఉంది. ఇంకా ప్రజలు తిరిగే అవకాశం ఉంది వాళ్ళకి ఉన్నది. లేదంటే అసలు అడుగు బయటకి అలా ఆంధ్రలోనే ఉండరు, పారిపోతారు. అయినా సరే వీళ్ళు గెలుస్తున్నారు కదా, ఎన్నాళ్ళు భరిస్తారు? ఖచ్చితంగా పడద్దు కోటింగ్. ఓపికను రెచ్చగొడుతున్నారు, సహనాన్ని పరీక్ష పెడుతున్నారండి. కొంతవరకు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అసలు స్వరూపం, ఆయన ఉగ్ర రూపం వీళ్ళు చూడలేదు. వీళ్ళు పిల్లకాకులు ఇవన్నీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫ్యాక్షన్ రాజకీయాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న తోపుదత్తి ప్రకాష్ రెడ్డికి
ఈపి చిట్లిపోయే అవకాశం ఉందని త్వరలోనే అరెస్ట్ చేసి తగిన గుణపాఠం చెప్పే ప్రయత్నం చేస్తారంటూ విశ్లేషించిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.